రాజకీయం అంటే నిరంతరం ఎత్తులు పై ఎత్తులతోనే నడుస్తుంటుంది. ఇదివరకు ఎన్టీ రామారావు గారు 5 సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళాలి. అప్పుడు లేనిది ఇప్పుడు ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ వేసింది తెలుగుదేశం పార్టీ. ఏదైతే అసెంబ్లీకి రావట్లేదు 100 రోజులు అన్నటువంటి కాన్సెప్ట్తో 100 రోజులు దాటితే కనుక అసెంబ్లీకి సంబంధించి రాకపోతే వాళ్ళని అనర్హత వేటు వేసేటటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వేయడానికి సిద్ధపడుతున్నారు అన్న సమాచారం అందుకుంది అనుకుంటా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరోజు అసెంబ్లీకి అటెండ్ అవ్వడానికి రెడీ అవుతున్నారంట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వాళ్ళు గనక అనర్హత వేటు వేసి తర్వాత వాళ్ళు ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే గనక ఆటోమేటిక్గా ఓడిపోతామన్నటువంటి భయం ఉండొచ్చు. లేదంటే ఎందుకు ఈ టైంలో ఫేస్ చేసుకోవడం అనేటటువంటి ఫీలింగ్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికి 19 నెలలు అయిపోయింది. 6 నెలల క్రితం ఒకసారి వెళ్ళారు అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని ఇప్పుడు వెళ్ళాలని నిర్ణయించుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. జగన్ అంటే వెళ్తారు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. జగన్ అయితే వెళ్ళడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం.